ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో లాస్ట్ కింగ్డమ్ ఏంటంటే మనకి ఎనిమేలియా. సో, ఎనిమేలియా అంటే అన్ని యానిమల్స్ కూడా దీని కిందకి వస్తాయి. అదే విధంగా ఈ యానిమల్స్ అన్నీ కూడా హెటెరోట్రోఫిక్ నేచర్‌లో ఉంటాయన్నమాట. హెటెరోట్రోపిక్ అంటే తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అవి వేరే ఆర్గానిజం మీద ఆధారపడో, లేకపోతే వాటి నుంచి ఆహారాన్ని డైరెక్ట్‌గా, ఆర్ ఇండైరెక్ట్‌గా తీసుకుంటుంటాయన్నమాట. సో, వేరే ఆర్గానిజమ్స్ అంటే డైరెక్ట్ మనకి ప్లాంట్స్. సో, ప్లాంట్స్ నుంచి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఆహారాన్ని తీసుకొని ఇవి బతుకుతాయి కాబట్టి వీటిని హెటెరోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అంటామన్నమాట. యానిమల్స్ అన్నీ కూడా హెటెరోట్రోపిక్ నేచర్ అండ్ యూకారియోట్స్ అన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో ప్రొటిస్టా దగ్గర నుంచి మిగిలినవన్నీ కూడా యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అంటే కేంద్రక శ్వైత జీవులన్నమాట. అదే విధంగా ఇవన్నీ కూడా మల్టీ సెల్యులర్ నేచర్‌లో ఉంటాయి. మల్టీ సెల్యులర్ అంటే ఒకటి కంటే ఎక్కువ సెల్స్ ప్లాంట్స్ లాగానే వీటిలో కూడా మల్టీ సెల్యులర్ నేచర్ ఉంటుందనమాట. తర్వాత యానిమల్స్‌లో ఉండేటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటి అనంటే, వీటికి సెల్ వాల్ అనేది ఉండదు. సో, యానిమల్ సెల్స్ సెల్ వాల్‌తో కప్పబడి ఉండవు. అంటే సెల్స్ ల్యాక్ సెల్ వాల్. సో, సెల్ వాల్ లేనటువంటి కింగ్డమ్ ఏది? అంటే సెల్ వాల్ లేనటువంటి కింగ్డమ్ ఏది అనంటే యానిమేలియా. సో, యానిమేలియా లేదంటే యానిమల్స్‌లో సెల్స్‌కి సెల్ వాల్ అనేది ఉండదు. మరి ఏముంటుంది సెల్ వాల్ లేకపోతే? అనంటే ఎక్స్‌ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుందనమాట. ఈసీఎం ఎక్స్‌ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్. ఈ ఎక్స్‌ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది ప్రోటీన్స్‌తో, కార్బోహైడ్రేట్స్‌తో తయారయ్యి ఇది ఒక గమ్ లైక్ సబ్‌స్టెన్స్ లాగా సిమెంటింగ్ మెటీరియల్ లాగా యాక్ట్ జేసి, ఒక సెల్ ఇంకో సెల్ అంటుకోవడానికి సహాయపడతాయన్నమాట. సో, ఇక్కడ టిష్యూ ఫార్మేషన్ అనేది లేకపోతే ఒక సెల్ ఇంకో సెల్ అంటుకోవడం, అటాచ్ అవ్వడం అనేది దేని ద్వారా జరుగుతుంది అనంటే ఎక్స్‌ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్. అంటే ఎక్స్‌ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది దేనికి బదులుగా యానిమల్ సెల్స్‌లో ఉంటుంది అనంటే సెల్ వాల్‌కి బదులుగా. సో, సెల్ వాల్ అనేది యానిమల్ సెల్స్‌లో ఉండదు. దాని ప్లేస్‌లో ఎక్స్‌ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుందనమాట. తర్వాత దే డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్. ఆహారం కోసం డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ప్లాంట్ మీద ఆధారపడతాయన్నమాట. అదే విధంగా దే డైజెస్ట్ దేర్ ఫుడ్ ఇన్ యాన్ ఇంటర్నల్ క్యావిటీ. ఇంటర్నల్ క్యావిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. అదే విధంగా డైజెస్ట్ చేసిన తర్వాత ఎక్సెస్ ఫుడ్ మెటీరియల్ ఏదైనా ఉంటే అది ఫర్దర్ యూజ్ కోసం బాడీలోనే స్టోర్ చేసుకుంటాయన్నమాట. సో, గ్లైకోజెన్‌గా గాని లేకపోతే ఫ్యాట్‌గా గాని చేసుకుంటాయి. సో, యానిమల్స్ ఎక్సెస్ ఫుడ్‌ని ఏ విధంగా స్టోర్ చేసుకుంటాయనంటే ఎయిదర్ గ్లైకోజెన్ ఆర్ ఫ్యాట్. గ్లైకోజన్ అనేది కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అంటే మీకు తెలుసు లిపిడ్స్ అనమాట. ఈ 2 ఫార్మ్స్‌లో స్టోర్ చేసుకుంటాం. దేర్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ హోలోజోయిక్. హోలోజోయిక్ అంటే డైరెక్ట్‌గా నోటి ద్వారా తీసుకోవడం అనమాట. సో, ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ హోలోజోయిక్ అంటే బై ఇంజెస్టింగ్ ఫుడ్. దే ఫాలో డెఫినిట్ గ్రోత్ ప్యాటర్న్ అండ్ గ్రో ఇంటూ అడల్ట్ దట్ హావ్ ఏ డెఫినిట్ షేప్ అండ్ సైజ్. తర్వాత ఇక్కడ డెఫినిట్ గ్రోత్ ప్యాటర్న్ అనేది ఉంటుందనమాట. అంటే 1 మంత్‌లో ఎంత, 2 మంత్స్ మనకి ఎంబ్రియోనిక్ డెవలప్‌మెంట్ గాని చూసినట్లయితే ప్రతి మంత్‌లో గ్రోత్ అనేది ఉంటుందనమాట. అంటే డెఫినిట్ గ్రోత్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అదే విధంగా ఆహ్, అడల్ట్స్ దాకా గ్రో అవ్వడం అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ హైయర్ ఫార్మ్స్ షోస్ ఎలాబరేట్ సెన్సరీ అండ్ న్యూరోమోటర్ మెకానిజం. సెన్సరీ మెకానిజం అనేది హైయర్ ఆర్గానిజమ్స్‌లో మనకు బాగా ఉంటుంది. సెన్సేషన్ అనమాట. మనకేదన్నా దెబ్బ తగిలినప్పుడు గాని, లేకపోతే ఒక రకమైన కోల్డ్, చలి పుట్టినప్పుడు గాని, అలాంటివి వచ్చినప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అవుతుంటాం అనమాట. సో, ఆ సెన్సరీ మెకానిజం అదేవిధంగా న్యూరోమోటర్ మెకానిజం నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుందనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కేపబుల్ ఆఫ్ లోకోమోషన్. అంటే లోకోమోషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళడానికి కావాల్సినటువంటి లోకోమోటర్ ఆర్గనీస్ అంటే మన కాళ్ళు ఉన్నట్టుగానే యానిమల్స్ అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వడానికి లోకోమోటర్ మెకానిజం అనేది ఉంటుందన్నమాట. తర్వాత సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఉంటుంది. సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మేల్, ఫీమేల్ ఇద్దరు కపులేషన్ ఇద్దరు కలవడం వల్ల మేల్ నుంచి స్పెర్మ్స్, ఫీమేల్ నుంచి ఎగ్స్ కలిసి అంటే మేల్ అని ఏం చేస్తారంటే ఫీమేల్‌లోకి స్పెర్మ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల కపులేషన్‌లో ఆ స్పెర్మ్స్ ఫీమేల్‌లో ఉండేటువంటి ఎగ్స్‌తో కలిసి ఫాలోపియన్ ట్యూబ్‌లో ఫెర్టిలైజేషన్ జరిగిపోతుంది. తర్వాత అది ఇంప్లాంట్ అవుతుందన్నమాట. యూటరస్‌లో ఇంప్లాంట్ అయ్యి ఎంబ్రియోనిక్ డెవలప్‌మెంట్ జరిగి బేబీ అనేది బర్త్ అవుతుందనమాట. సో, ఈ విధంగా యానిమల్స్ మనకి ఉన్నాయన్నమాట. సో, యానిమల్స్‌ని బ్రాడ్‌గా మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చనమాట. ఒకటి ఇన్వర్టిబ్రేట్స్, రెండోది వర్టిబ్రేట్స్. సో, ఇన్వర్టిబ్రేట్స్ అంటే వాటిలో వెన్నెముక అనేది ఉండదనమాట. వర్టిబ్రల్ కాలమ్ అనేది ఉండదు. ఎక్కడి నుంచి వస్తాయి మనకు పోరిఫెరా, సిలెంటరేటా
ప్లాటిహెల్మింథస్, నెమాటిహెల్మింథస్, అన్నిలిడా, ఆర్థ్రోపోడా, స్టార్ ఫిష్ ఇవన్నీ కూడా మనకి ఇన్వర్టిబ్రేట్స్ కిందకొస్తాయన్నమాట. నెక్స్ట్ వర్టిబ్రేట్స్ అంటే వేటిలో అయితే వర్టిబ్రల్ కాలం లేదంటే వెన్నెముక ఉంటుందో అటువంటి వాటిని వర్టిబ్రేట్స్ అంటామనమాట. ఈ వర్టిబ్రేట్స్ మనకి ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మమ్మల్స్. మమ్మల్స్ అంటే పాలిచిపెన్ చేయడం అనమాట. హ్యూమన్స్ కూడా మమ్మల్ కిందకొస్తారు. సో, ఇవన్నీ కూడా వర్టిబ్రేట్స్ అనమాట. సో, ఈ విధంగా యానిమల్ కింగ్డమ్ అనేది విటేకర్ క్లాసిఫికేషన్‌లో ఫిఫ్త్ కింగ్డమ్ కంప్లీట్ హెటెరోట్రోపిక్ ఆర్గానిజమ్స్ యూకారియోటిక్ నేచర్‌లోనే ఉంటాయి. తర్వాత ఇవి సెక్సువల్ రీప్రొడక్షన్, కపులేషన్ ఫాలోడ్ బై ఎంబ్రియో డెవలప్‌మెంట్ అనేది ద్వారా జరుగుతుందనమాట. ఇది బ్రీఫ్‌గా మనకి ఎనిమేలియా కింగ్డమ్ గురించి.